అండి ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి ట్రిపుల్ వాళ్ళకండి అక్టోబర్ నవంబర్ 2023లో 8 మార్క్స్ అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x+7/x+2 ఇంటూ x+3 ఇంటూ dx. ఓకే, చూడగానే మనకి ప్రాబ్లం అర్థమవుతుంది కదా, పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అది నోట్ చేయండి. x+7/x+2 ఇంటూ x+3 ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటున్నాం కదా, ఏ అనుకున్న కాన్స్టెంట్ ఈ డినామినేటర్లో ఉంది, x+2 రాయాలి, ప్లస్ బి అనుకుని ఇంకో ఫ్యాక్టర్ ఉంది కదా ఏంటి, x+3 అని రాయాలి. నెక్స్ట్ యాస్టీజ్ రాస్తామండి, x+7/x+2 ఇంటూ x+3 ఈక్వల్ టు, ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, x+2 ఇంటూ x+3, ఇక్కడ ఏమవుతుంది, a ఆఫ్ x+3 ప్లస్ b ఆఫ్ x+2 అవుతుంది కదా ఎల్సిఎం చేస్తే. ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటో నోట్ చేయండి. ఏముందండి, x+7 ఈక్వల్ టు a ఆఫ్ x+3 ప్లస్ b ఆఫ్ x+2 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి x+3 ఉంది కదా, అంటే x+3 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది, -3 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, x ఉన్న ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే పుట్ x ఈక్వల్ టు -3. ఓకే, ఇక్కడ x ఉంది కదా, అంటే ఇక్కడ -3 ప్లేస్ చేయాలి. -3 + 7 ఈక్వల్ టు a ఆఫ్ -3 + 3, అంటే x ఉన్న ప్లేస్ అన్నిటిలో కూడా -3 పెట్టండి, ప్లస్ b ఆఫ్ -3 + 2. -3 + 7 అంటే ఎంత అండి, 4 కదా, 4 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి -3 + 3 అంటే 0 అయిపోతుంది. 0 ఏంటంటే ఇటో మొత్తం 0 అయిపోతుంది, ఇక్కడ ఏమి ఉండదు. ఓకే, 0 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, b ఆఫ్, ఇక్కడ -1 వస్తుందండి, అంటే ఇప్పుడు 4 ఈక్వల్ టు -b ఆర్ b ఈక్వల్ టు -4 రాసుకోవచ్చు, b ఈక్వల్ టు -4. నెక్స్ట్ ఏముంది, x+2 కదా, x+2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది, -2 అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో అది ఒకసారి యాస్టీజ్ నోట్ చేయండి. x+7 ఈక్వల్ టు a ఆఫ్ x+3 ప్లస్ b ఆఫ్ x+2 అని నోట్ చేసి పుట్ x ఈక్వల్ టు -2. ఇప్పుడు x ఉన్న ప్లేస్లో -2 ప్లేస్ చేయండి. ఇక్కడ x ఉంది కదా, అంటే -2 + 7 ఈక్వల్ టు a ఆఫ్ -2 + 3 ప్లస్ b ఆఫ్ -2 + 2. ఇక్కడ ఎంత, 5 ఈక్వల్ టు a ఆఫ్, ఇక్కడ 1 కదా, ప్లస్ ఇక్కడ ఏమైపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇప్పుడు మనకి a ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, a ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా డివైడ్ చేసామో అక్కడ ఏ వాల్యూ అలానే b వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏముందండి మనకి ఫస్ట్ నోట్ చేసిన దగ్గర, x+7/x+2 x+3 ఈక్వల్ టు a/x+2 కదా, a అంటే ఎంత వచ్చింది మనకి 5/x+2 ప్లస్ b/x+3, b అంటే ఎంత వచ్చింది మనకి -4 వచ్చింది, -4/x+3. ఇది జస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అసలు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఇంటిగ్రల్ x+7/x+2 ఇంటూ x+3 ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేయాలి కదా, ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. 5 కాన్స్టెంట్ కాబట్టి 5ను ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. రిమైనింగ్ ఉన్నది ఏంటండి, 1/x+2 ఇంటూ dx. నెక్స్ట్ ప్లస్ ఇంటూ -4 కాన్స్టెంట్ ముందుకు తీసుకొచ్చేయండి. నెక్స్ట్ 1/x+3 ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ అప్లై చేయండి, అంటే ఏమవుతుంది, 5 ఇంటూ ఇంటిగ్రల్ 1/x+2 ఇంటూ dx అంటే ఏమని రాసుకోవచ్చు, log ఆఫ్ x+2 అని రాయొచ్చు కదా. మధ్యలో ఏముంది, -4, సేమ్ ఇదే కదా, ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, log ఆఫ్ x+3 అని రాసుకోవచ్చు.
log of x plus 3 plus c. ఇది ఆన్సర్. అర్థమైందండి? ఓకే, అర్థమైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.